నమస్తే బోస్కుమరి జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ జరగబోతుంది 14వ తారీఖు మార్చి 14వ తారీఖున అంటే 11వ ఆవిర్భావ సభ. పోయినసారి 10వ ఆవిర్భావ సభ జరుగుతున్నటువంటి టైంలో నేను అక్కడ ఉన్నాను. ఓకే, అప్పుడు పిఠాపురం అనౌన్స్ చేశారు ఆ రోజున. అప్పుడే సంవత్సరం అయిపోయింది చూడండి. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని మాట చెప్పి ఇప్పటికీ రేపు ఇంకా ఈ 20 రోజుల్లో సంవత్సరం అయిపోయినట్లు లెక్క. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, మంత్రిగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆవిర్భావ సభ ఎలా జరగబోతుంది? కొన్ని రోజుల నుంచి ఆయన అయితే సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సినిమా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను లేదనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ సినిమాని రిలీజ్ చేస్తాము ఈ సమ్మర్ అనేటువంటి విధంగా మరి ప్రొడ్యూసర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి షూటింగ్ జరుగుతుందా లేదా తెలియదు. ఆయనకేమో ఆరోగ్యం సహకరించలేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సైలెంట్ అయ్యారంటే ఈ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి విధానం వచ్చిన తర్వాత ఈ ర్యాంకులు అయ్యి అని చెప్పేసి కొంత ఈ మీడియాలో మొత్తం విపరీతం ప్రచారం జరుగుతున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి అసలు రాకెట్లకు దూసుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అడ్డుకట్ట వేశారా అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. అప్పటి నుంచి అయితే మాత్రం ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయినటువంటి పరిస్థితి. నిజం మాట్లాడడానికి నేనేం జంకను జరిగినటువంటి విధానం అదే. ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా ఆవిర్భావ సభ పరిస్థితి ఏంటి అని అనుకున్నటువంటి టైంలో నేను అసెంబ్లీ జరిగింది, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, మళ్ళీ మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతిపక్ష హోదా కోరుతున్న దాన్ని బట్టి ఆయన మాట్లాడిన విషయాలు ఓకే వైరల్ అయ్యాయి. ఆవిర్భావ సభకు సంబంధించి ఇప్పుడు కమిటీలు వేశారు. నిన్న వేశారు, రాత్రి వేశారు, కమిటీలు వేశారు. సరే, కమిటీలు వేశారు, కానీ ఆ ప్రచారము ఆ ఊపు అదైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందా అని అంటే లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక నెల 2 నెలలు క్రితమే స్టార్ట్ చేసేవాళ్ళు. ఏది అసలు అధికారంలో లేనటువంటి టైంలో, నార్మల్ గా ఉన్నటువంటి టైంలో. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, చాలా భారీ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారు. చాలా ఉత్సాహంగా చేసుకోవాల్సినటువంటి ఉత్సవం ఇది అసలు వాస్తవంగా మాట్లాడితే. ఆ ఊపు ఏం కనపడుతుందా అని అంటే ఆ ఊపు కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇంక ముందు ఏదన్నా దాన్ని ఏదైనా ఊపు చేస్తారేమో తెలియదు, కానీ టోటల్ గా అయితే జరగాల్సినంత ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తేనే పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా అంటే ఆయనకి డబ్బులు ఇచ్చేటువంటి సోషల్ మీడియా కాదు. అది ఒక పెద్ద కోట్లు ఖర్చు పెట్టే కాదు. స్వచ్ఛందంగా లక్షల మంది ఆయన కోసం పనిచేస్తారు సోషల్ మీడియాలో. జనసేన పార్టీ కోసం ఆయన కోసం పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. దానికి నిదర్శనంగా చెప్పమంటారా, మొన్న ఈ మిర్చి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు చూసారా, అదే ఒక కారణం. ఏంటంటే ఆ టైంలో ప్రభుత్వం మీద ఆయన వచ్చి విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ ఏమీ పట్టించుకోలేదు, సోషల్ మీడియా అసలు ఏమీ పట్టించుకోలేదు. ఒకసారిగా చంద్రబాబు నాయుడు గారికి తప్పు అనేటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోతే మరి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఆయన వదిలేసాను, నేను వీడియో కూడా చేశాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా ఉంటే చాలా అంటే చాలా బీభత్సం ఉంటుంది. విపరీతంగా సోషల్ మీడియా అంతా కూడా భలే యాక్టివ్ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తట్టుకోలేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అంత భయంకరమైన సోషల్ మీడియా ఉంది జనసేన పార్టీ. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తేనే, పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడతారు. మరి ఏమైతే చూడాలి. బట్ ఏమైనా ఈ ఆవిర్భావ సభకు సంబంధించి ప్రచారం పెద్దగా లేనట్టే అనిపిస్తుంది నాకు. మరి ఏమైతే చూడాలి.